ఒకసారి అందరము బిగ్గరగా దేవునికి స్తోత్రం చేద్దాం. బిగ్గరగా దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఈ సంవత్సరాంతపు ఉపవాస కూడికలకు కూడి వచ్చిన లేక ఏర్పరచబడిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మా హృదయపూర్వకమైన వందనాలు, మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే ఈ వీడియోను వీక్షిస్తున్న వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మీ అందరినీ అత్యధికముగా దీవించి సిద్ధపరచునుగాక. ఆమేన్. మీరు ఏ ఆశతో ఈ స్థలానికి వచ్చారో నా దేవుడు మీ ఆశలన్నిటిని తృప్తిపరచునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, ఇక మనం నేరుగా వాక్య సందేశంలోకి వెళదాము. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనాన్ని ఈ పూట ధ్యానము కొరకు మన మూలవాక్యముగా మనం చదవబోతున్నాం. యెహెజ్కేల్, బుక్ ఆఫ్ యెహెజ్కేల్ చాప్టర్ 38 ఇన్ వర్స్ 7. ఇందులో రాయబడిన మాట నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము. దేవునికి స్తోత్రం. చదవబడిన వాక్య భాగంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, ఈ సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థనలలో అల్పుడునైన నన్నును మీ సులువు చాటున మరుగు చేసి నాతోనూ కూడి వచ్చిన బిడ్డలతోనూ ఈ వీడియోని వీక్షిస్తున్న బిడ్డలతోనూ సూటిగా తేటగా మాట్లాడి మా అంతరంగములలో నీకు వేరుగా వ్యతిరేకముగా ఉన్న వాటినన్నిటినీ తీసివేసి నీకు ఇష్టలుగా నీ చిత్తమును జరిగించే వారిగా మమ్మల్ని మార్చి మలచమని, వినగల చెవిని గ్రహించగలిగిన మనస్సును మా అందరికీ దయచేసి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు శక్తి కలిగిన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి, అందరూ బాగున్నారా? సో దేవుని మహాకృపను బట్టి మేము కూడా బాగున్నాము. ప్రియులారా, ఈ సంవత్సరాంతపు ఉపవాస పండుగలు చాలా అద్భుతంగా జయకరంగా జరుగుతూ ఉన్నాయి. దాన్ని బట్టి దేవుడికి మహిమ. ఈ సంవత్సరాంతములో ప్రతి దేవుడి బిడ్డకి అత్యవసరమైన సందేశాలు పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచుతూ వస్తూ ఉన్నాడు. గడిచిన 3 సెషన్స్లో దేవుడు అద్భుతంగా చాలా బలంగా మాట్లాడి మనల్ని సరిచేస్తూ బలపరుస్తూ వచ్చాడు. ఈ 4th సెషన్లో కూడా ఒక ప్రత్యేకమైన వర్తమానంతో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి మనమందరం శ్రద్ధాభక్తులతో ఈ వాక్య ధ్యానాన్ని జాగ్రత్తగా మనం ఆలకిస్తాం. దేవునికి స్తోత్రం. నేను చదవగా మీరందరూ విన్నారు కదండి. ఇక్కడ దేవుడు నాతో చెప్పిన మాట, ఈ వాక్య భాగం గడిచిన నవంబర్లో ప్రభువు ఒక దినాన నేను నా ప్రార్థనలో నేను ఉన్నప్పుడు ప్రభువు ఒక వాక్యాన్ని నాకు చూపిస్తూ వచ్చాడు. ఆ వాక్యమే ఈరోజు మనం చదువుకున్న వాక్యం. ఏం చూపించాడంటే, ఆ వాక్యంలో ఏముందంటే, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము. ఇది దేవుడు నాతో చెప్పిన మాట. అర్థమైందా లేదా? తలలపైకి ఎత్తండి, నా వైపు చూడండి. మొదటగా చెప్పాడు, నీవు సిద్ధపడి నీతో కలిసిన సమూహం అంతటిని, లేక నీకు అప్పగించిన సమూహం అంతటిని నువ్వేం చేయాలి? సిద్ధపరచాలి. సిద్ధపడి, సిద్ధపాటు. ఈరోజు మన మెసేజ్ టైటిల్ సిద్ధపాటు. నిన్నటి కాల సమయంలో మనం నేర్చుకున్నాం దిద్దుబాటు. ఈరోజు మన మెసేజ్ టైటిల్ ఏంటి? అందరు చెప్పండి గట్టిగా. సిద్ధపాటు. సిద్ధపడి దేవుడు చెప్పాడు, నువ్వు సిద్ధపడి
సమూహం అంతటిని ఏం చేయి? సిద్ధపరచు. ఒక సేవకుడుగా నేను సిద్ధపడాలి, ఒక విశ్వాసిగా నువ్వు సిద్ధపడాలి. వాస్తవమే కదా, మనం ఒక ఊరు వెళ్తున్నా, ఒక ఫంక్షన్కి వెళ్తున్నా మనం ఏం చేయబడతా ఉంటాం? సిద్ధపడి ఊరు వెళ్తుంటాం, సిద్ధపడి ఒక ఫంక్షన్కి వెళ్తుంటాం. బయటికి వెళ్ళాలంటేనే మనం ఫస్ట్ ఏం చేస్తుంటామంటే సిద్ధపడతాము. దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి 2 చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. నా వైపు చూస్తూ జాగ్రత్తగా వాక్యం వినాలి. హల్లెలూయా. నీ మైండ్ సరిగ్గా లేదు, మైండ్ సరిగ్గా పెట్టుకో. సరే గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము ఊరు వెళ్ళాలనుకుంటే ఆ ఇంట్లో ఉన్న ఆ తల్లో తండ్రో తను ఫస్ట్ సిద్ధపడి తర్వాత ఏం చేస్తుంటుంది? పిల్లలని సిద్ధపరుస్తూ ఉంటుంది. చిన్న పిల్లలని అయితే ఆమె సిద్ధపరచాలి, పెద్ద పిల్లలైతే సిద్ధపడమని చెప్తా ఉండాలి. సిద్ధపడు, ట్రైన్ టైం అవుతుంది, బస్ టైం అవుతుంది, కానీ ఇంకెప్పుడు అంటూ ఉంటుంది ఆ తల్లి లేక తండ్రి. ఫస్ట్ ఒక తల్లి సిద్ధపడి తన పిల్లల్ని సిద్ధపరిచినట్లుగా ప్రియులారా, దేవుడు ఒక సేవకుడిగా నన్ను సిద్ధపడమన్నాడు. రాబోతున్న దినాలకి నీకు నేను అప్పగించిన బిడ్డలను కూడా సిద్ధపరచని దేవుడు నాకు చెప్పటం, నేను స్పష్టంగా ఆయన వాయిస్ని నేను విన్నాను. ఇది ఎంత కీలకమో, ఇది వాగ్దానం కూడా కాదు. చాలాసార్లు దేవుడు వాగ్దానాలే ఇస్తాడు అనుకుంటాం మనం. సరిచేసే మాటలు కూడా అప్పుడప్పుడు అడగాల మనం. అయ్య మనల్ని ఆటోమేటిక్గా వాగ్దానంలోకి తీసుకెళ్తాయండి. దేవుడు ఏదైతే ఒక మాట ఇచ్చి మనం సరిచేస్తాడో, సరిచేసేటువంటి మాటలు మనం దేవుడి దగ్గర నుంచి తీసుకుంటే, వాగ్దాన మాటలు మనం తీసుకొని వస్తాం, అవే మనం వెంట పరిగెత్తుకొని వస్తుంటాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాగ్దానాలు మనం వెంట పరిగెత్తాలంటే దేవుడు ఏవైతే హెచ్చరిస్తూ సరిచేస్తూ లేకపోతే మనల్ని దిద్దుతూ మనల్ని సిద్ధపరిచే కొన్ని మాటలు ఏదైతే ఉంటాయో అవి గనుక మనము తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటే ఆటోమేటిక్గా దానికి లింక్ వర్డ్ ప్రతి షరతు కింద ఒక అద్భుతమైన ఆశీర్వాదం ఉంటుంది. షరతును నువ్వు పాటిస్తే ఆటోమేటిక్గా దాని వెనక వచ్చే దీవెన దాని వెంట వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక హోటల్కి వెళ్ళి దోశ చట్నీ ఆర్డర్ ఇవ్వవు, నువ్వు ఓన్లీ దోశ అంటావు, లేకపోతే ఇడ్లీ అంటావు. ఇడ్లీతో పాటు నీకేమొస్తుంది? చట్నీ కూడా వచ్చేస్తుంది. అది లింకుడు. అవి చట్నీకి డబ్బులు కట్టనవసరంలా, ఇడ్లీకి డబ్బులు కట్టాలి, దోశకి డబ్బులు కట్టాలి. కానీ చట్నీకి, దోశతో పాటు చట్నీ వచ్చినట్టుగా మనము గనుక దేవుడు ఏదైతే హెచ్చరించే మాటలు చెప్తాడో అవి గనుక పాటిస్తే ఇక చట్నీ, కొంతమంది దోశ కంటే చట్నీ ఎక్కువ తింటారు, ఇడ్లీ కంటే చట్నీ ఎక్కువ తింటారు కదా. అలాగా దేవుని ఆశీర్వాదాలు అత్యధికంగా మన మీదకి వచ్చేస్తాయి. చెప్పు హుషారుగా హల్లెలూయా అని. ఎందుకు చాలా డల్లుగా ఉన్నారు మీరు ఇలా? హల్లెలూయా. ఇలా మధ్యాహ్నం ప్రసంగం దద్దరిల్లిపోయింది. హుషారుగా అసలు ఎట్లంటే అట్లున్నారు ఇలా. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా బాగా గమనించండి, బైబిల్ గ్రంథములో మనము దేనిని సిద్ధపరచుకోవాలి అని చాలా చక్కగా రాసి పెట్టాడు. ఏ విధంగా మనం సిద్ధపరచుకోవాలన్నది కూడా చాలా జాగ్రత్తగా బైబిల్లో రాసి పెట్టిన విషయాలు చాలా ఉన్నాయి, అవి మనం చదవాలి. సిద్ధపాటు అనగానే నాకు వెంటనే ఒక రెఫరెన్స్ గుర్తు వస్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం. ఇది వెంటనే గుర్తొచ్చే మాట. ఇది సిద్ధపాటు అనగానే 25వ అధ్యాయం మత్తయి సువార్త 10వ వచనాన్ని మీరు గుర్తు చేసుకుంటే అక్కడ ఏముంటుందంటే, ఇందులో సిద్ధపడిన వారేమో ఆయనతో పాటు లోపలికి వెళ్ళిపోయారు, సిద్ధపడని వారేమో ఏమి చేయబడ్డారు? బయట విడవబడ్డారు. చదువమ్మది. ఆన్ చేసి పెట్టండి నా మైకులు. మీరు ఎందుకు తగ్గిస్తారు? ఇది సెకండ్ వన్ ఆన్ చేయి త్వరగా.
అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు సిద్ధపడిన వారు ఎక్కడికి పోయారంట? అందరు చెప్పండి. లోపలికి పోయారు. సిద్ధపడిన వారు బయట ఉన్నారు. అంటే సిద్ధపాటులో ఎంత గొప్ప. ఇంకా ఈ స్టోరీ మీ అందరికి తెలిసిందే. అక్కడ మనకి 5 బుద్ధి కలిగిన కన్నికలు ఉంటారు, 5 మంది బుద్ధి లేని కన్నికలు ఉంటారు. ఇది మనకు తెలిసిందే. కానీ నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ ఏంటంటే, సిద్ధపడిన వారే లోపలికి పోతారు. ఏ లోపలికి? పెళ్లి కుమారుడు యొక్క లోపలికి. ఆ పెళ్లి కుమారుడు మన ప్రభువైన క్రీస్తు. ఆయన ఎక్కడ ఉంటాడో ఆయన యొక్క గదిలోకి కానీ ఆయన రాజ్యములోకి కనుక మనము వెళ్ళాలంటే అమ్మా సిద్ధపాటు అవసరము. ఊరికి వెళ్ళే సిద్ధపాటు కాదు, స్కూల్కి వెళ్ళే సిద్ధపాటు కాదు, లేకపోతే కాలేజీకి వెళ్ళే సిద్ధపాటు కాదు. దేవుడిలో కొన్ని సిద్ధపరచుకోవాల్సిన కొన్ని విధానాలు ఉన్నాయి. వాటిలో మనం సిద్ధపడాలి. ఈ సంవత్సరాంతపు ఉపవాస పండుగలలో దేవుడు ఎందుకు ఈ సందేశాలు ఇస్తున్నాడంటే, మళ్ళీ ఎంత ప్రేమిస్తే ఈ సందేశాన్ని నీ ముందు పెడుతున్నాడు. సంఘములు ఎంతోమంది ఉన్నా దేవుడు నిన్నే తీసుకొచ్చి ఈ సందేశం ద్వారా ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? నిన్ను సిద్ధపరచటము ద్వారా దేవుడు ఇప్పుడు వరకు నువ్వు సిద్ధపడక నువ్వు బయట ఉన్నావు. ఈ రాత్రి నిన్ను సిద్ధపరిచి తన సన్నిధికి లోపలికి నిన్ను తెచ్చుకొని ఆయన కౌగిట్లో నిన్ను ఉంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సిద్ధపరచమంటున్నాడు. సిద్ధపడంటున్నాడు దేవుడు ఈ రాత్రి. నువ్వు సిద్ధపడితే ఏమవుతావు చెప్పు? ఏమవుతావు? లోపలికి పోతావు. నువ్వు సిద్ధపడకపోతే బయటే ఉండిపోతావు. బయట ఉండాలా? లోపలికి పోవాలా? ఎందుకు ఇంత భక్తి మనకి? ఎందుకు పరుగున వస్తున్నాం? ఎందుకు ఎంతో బిజీ ఉన్నా, ఎంత బలహీనత ఉన్నా, ఎంతో పనులున్నా ఇంటికాడ ఎందుకు పక్కగా నొట్టుకొని వస్తున్నాము? క్రీస్తు లోపలికి వెళ్ళి క్రీస్తు సన్నిధిలోకి వెళ్ళి ఆయనలో ఉన్నటువంటి ఆ సకలమైనటువంటి సకల సంతోషము, సమాధానములు, సకల గుప్తములైన జ్ఞానం అన్నీ పొందుకొని ప్రభుతో పాటును నడిచి ప్రభువులను ఉండాలనే కదా ఈ తాపత్రయం. హల్లెలూయా. అందుకనే మీరు వస్తుంది. ఇంక దేనికన్నా చెప్పరు? దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలకించండి. ఇది దేవుడిలో సిద్ధపరచుకునే ఒక విధానం నీకు తెలియాలి. నువ్వు గనుక సిద్ధపరచుకోకపోతే భారీ నష్టాలు జరుగుతాయి. చాలా నష్టాలు ఉన్నాయి బైబిల్లో. నేను నష్టాల లిస్ట్ కానీ ఇప్పుడు ఇప్పితే చాలా పెద్ద సబ్జెక్ట్ అయిపోద్ది. దీన్ని నేను చాలా ఎడిటింగ్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ రావాలి. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. కానీ బైబిల్ ఒక్క మాట మాత్రం చదివిస్తాను. రోమాపత్రిక 9వ అధ్యాయం 22వ వచనం ఒక్క మాట చదవండి మీరు. కొందరట నాశనానికి సిద్ధమవుతున్నారట. అక్కడ అదే ఉంటుంది, తర్వాత మీరు చదువుకోండి. రోమాపత్రిక 9:22. కొందరు సిద్ధపాటు ఎలా ఉందంట? నాశనానికి పోవటానికి సిద్ధపడుతున్నారు. వీళ్ళు ఉగ్రత పాల్గొనడానికి సిద్ధపడుతున్నారు. నాశనానికి సిద్ధపడేవారు ఉన్నారంట అక్కడ. అది అక్కడ సబ్జెక్ట్ ఏదైనప్పటికీ కూడా చాలామంది నాశనానికి సిద్ధపడ్డారు కనుక మన దేవుడు ఇట్ట నాశనానికి సిద్ధపడిపోయి నాశనానికి వెళ్ళిపోతున్న వారి కోసము ఆయనే ఒక నాశనానికి సిద్ధపడిపోయి మనల్ని రక్షించటానికి ఒక నాశనం అయిపోయినా పర్లేదు, నా పోలికలో నా సారూప్యములో ఉన్న బిడ్డలందరూ కూడా రక్షించబడాలి అని ఆ దివి నుండి భూమికి వచ్చాడు. దీని స్తోత్రం. హల్లెలూయా. వచ్చిన దేవుడు అలాగే హ్యాపీగా జీవించకుండా ఆయన ఏం చేశాడో తెలుసా అండి? మనందరి కోసము ఒక నాశనానికి అప్పగించబడ్డాడు. తనను నాశనం చేస్తున్నా, తన శరీరాన్ని నాశనం చేస్తున్నా, ఏమండి తన బట్టలన్నిటిని చించేస్తున్నా అలాగే చూస్తున్నాడు అంతే. ఆయన కారణం ఏంటో తెలుసా? నాశనమునకు సిద్ధపడిన మనల్ని ఏమండి దేవుడు లోపలికి వెళ్ళి దేవుడితో పాటు సహవాసం చేసి దేవుడితో పాటు కూర్చొని దేవుడిని కన్నులారా చూసుకునే ఒక గొప్ప భాగ్యం ఇవ్వటానికి దేవుడు ఈ రాత్రి మనల్ని నాశనములో నుండి, నాశన సిద్ధపాటులో నుండి ఆయన కొరకు ఆయనతో మనం నడిచే ఒక గొప్ప సిద్ధపాటులోకి పరిశుద్ధాత్మ దేవుడు మనం తీసుకురాబోతా ఉన్నాడు. హల్లెలూయా. మనం నాశనానికి సిద్ధపడద్దండి. చాలామంది ఏమండి వద్దు మందిరానికి రా అంటా ఉంటే నాశనానికి సిద్ధపడుతుంటారు బయటికి వెళ్ళటానికి. ఆదివారం మందిరానికి దేవుడు సిద్ధపడమంటే వీళ్ళు ఫంక్షన్కి సిద్ధపడుతుంటారు, లేకపోతే అక్కడక్కడ ఏమండి పార్కులకి లేకపోతే టూర్లకి వెళ్ళటానికి సిద్ధపడుతుంటారు. ఆడ పోయిన తర్వాత ఏదో ఒక బైక్ యాక్సిడెంట్ ఏదో అవుతుంది. వాళ్ళు ఫోన్ చేస్తారు, అయ్యా బయటికి వెళ్ళాడు, అయ్యా వస్తుంది. ఆ బయటికి ఎందుకు వెళ్ళాడో చెప్పరు.
నాశనానికి ఆ వ్యక్తి పరిగెత్తుతున్నాడు బిడ్డలారా, నాశనానికి పరిగెత్తుతున్నారు చాలామంది. దేవుడేమో నీ ఆత్మను సిద్ధపరచుకోవడానికి మందిరానికి రా అంటే అదే టైంకి నాశనం కట్టడానికి ఇంకో చోటుకు పోతాడు ఈ వ్యక్తి. బయటికి వెళ్తారు, ఇంపార్టెంట్ మీటింగ్ కాకపోయినా ఇంపార్టెంట్ మీటింగ్గా భావించి ఎంజాయ్మెంట్ ఉంటుంది అక్కడ. ఇక్కడికి వస్తే ఏముంటుంది, కదలకుండా కూర్చొని వాక్యమైన అలా కొద్దిసేపు అక్కడికి పోతే వాళ్ళు వీళ్ళు కనపడతారు, అక్కడెక్కడ మాట్లాడుతుంటారు, మంచిగా చక్కగా అన్ని ప్రేమ విందులు అన్ని భోజనాలు ఉంటాయి, అన్ని రకాలైనవి ఉండే దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ అక్కడ ఏముందంటే నాశనం ఉంది. ప్రియ సంగమా, అర్థమవుతుందండి? నాశనానికి సిద్ధపడకండి. ఇప్పుడు దాకా అలాగే నాశనానికి సిద్ధపడ్డారేమో, ఇకనైనా దేవుడితో ఉండటానికి సిద్ధపడండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రభుతో నడవటానికి సిద్ధపడండి. ప్రభుతో పాటు నీ జీవితాన్ని ఇందాక పాడుకుంటే పాట కాదది, పాట నీ జీవితం అయిపోవాలి యేసు నామములో. హల్లెలూయా. ఇది ఓన్లీ పాట కాదండి, కొందరి జీవితంలో నుంచి పుట్టిన ఒక ఉన్నతమైనటువంటి దేవుడితో కలిపిన ఒక సాంగత్యంతో కూడినటువంటి ఒక అంతరంగములో దేవుడికి ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఒక సాంగత్యాన్ని బట్టి వచ్చిన పాట ఇది. ఉపవాసాలుండి కన్నీరు గార్చి రాసిన గీతములు ఇవి. హల్లెలూయా. అందుకే కొన్ని వేలాది మంది కోట్లాది మందిని ఆ పాటలు కదిలిస్తూ ఉంటాయి. ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు సిద్ధపడాల్సిన టైం వచ్చింది. రాత్రి దిద్దుపాటు కాలం అయితే ఈ రాత్రి సిద్ధపాటు కాలంలోకి మనం వచ్చాం. దిద్దుకున్న తర్వాత ఏం చేయాలా? సిద్ధపడాలా. వెంటనే దేవుడి కొరకు నేను ఎక్కడ తప్పిపోయాను, ఏ విషయంలో నేను మాట తప్పాను అన్న విషయంలో సిద్ధపడాలా. ప్రార్థనకు సిద్ధపడాలా. దేవుని ఆరాధించుటకు నువ్వు సిద్ధపడాలా. ప్రతి నిత్యము దేవుని కొరకు వాక్యం చదవటానికి నువ్వు సిద్ధమైపోవాలా. ప్రతిరోజు 2.5 గంట దేవుడికి సమయం ఇవ్వటానికి నువ్వు సిద్ధపడాలా. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నా దేవుడే నాకు కావాలన్నటానికి ఒక బలమైన ప్రయాణానికి నువ్వు సిద్ధపడిపోవాలా. యేసుతో నడవటానికి నువ్వు సిద్ధపడితే ఎన్ని దీవెనలు ఉన్నాయో, లెక్కలేనని దీవెనలు. ఇందాక నేను చెప్పాను కదా, సర్వము నీ ముందే ఉంటుంది. నువ్వు కావాల్సింది నువ్వు అందుకుంటావు, నువ్వు తినాల్సింది నువ్వు తినగలుగుతావు. భూమి మీద నీకంటే ధనవంతుడు లేనంతగా బతుకుతావు నువ్వు. హల్లెలూయా. నీకు ఇల్లు లేకపోవచ్చు, బిల్డింగ్ లేకపోవచ్చు. నేను చెప్తాను, నా మట్టుకు నా పేరు మీద మీరు చెక్ చేసుకుని, నేను రియల్గా చెప్తున్నాను, ఒక్క వస్తువు లేదు. ఇప్పుడు నేను ఎక్కి తోలుకుంటున్న కారు కూడా నా పేరు మీద లేదు, బైక్ కూడా నా పేరు మీద లేదు. రియల్లీ నేను చెప్తాను, ఎవరి పేరు మీద ఉందో కూడా చూపిస్తాను మీకు కావాలంటే. నా పేరు మీద గజం భూమి కూడా లేదు. మీ పేర్ల మీద ఏమైనా కొన్నా ఉండొచ్చు కాక, నా పేరు మీద సింగిల్ రూపీ లేదు, సింగిల్ జాగా లేదు, ఏమీ లేవు. రియల్ మీరు నమ్ముతారో నమ్మరో కానీ. ఎందుకో తెలుసా అండి, ఇవన్నీ లేకపోయినా కూడా చాలా గొప్పగా ఉన్నతంగా దేవుడు నన్ను పోషిస్తూ బ్రతికిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. నేను అంటాను, ఏమీ లేని ధనవంతుని నేను. మీకు అర్థమవుతుంది సార్? గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏమీ లేని ధనవంతుని. అర్థమైందా మీకు? అన్నీ ఉన్న ధనవంతులు ఉన్నారే కానీ ఏమీ లేని ధనవంతుని నేను. ఏ టయానికి ఆ టయానికి దేవుడు నాకు ఇస్తానే ఉంటాడు. అది ధనము అంటే. ఆయన మనల్ని ధనవంతులు చేయటానికి ఆయన ఏమైపోయాడు? దరిద్రుడైపోయాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము సిద్ధపరచుకోవాల్సినవి కొన్ని విధానాలు ఉన్నాయి. ముందుగా నేను 2 భాగాలుగా, మరలా రాత్రి వలె ఈ రాత్రి కూడా 2 భాగాలుగా మీకు చెప్పబోతున్నాను. ఎలా సిద్ధపరచుకోవాలి ఒక భాగం, మనల్ని ఏ విషయాలు సిద్ధపరచుకోవాలనేది ఒక 4 విషయాలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. నెంబర్ 1, ఎలా సిద్ధపరచుకోవాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో. సారీ, నీకేం చెప్పానమ్మా? 2:21. సారీ అమ్మా, 21:2. సారీ, 21:2. నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడాలి. ఇది అక్కడ
మనం ఎలా సిద్ధపడాలి అని అంటే మొదటగా చెప్తున్నాను నేనండి, ఒక పెళ్లి కుమార్తెని ఎంత బాగా సిద్ధపరుస్తారు తెలుసా మీకు? మీరందరూ పెళ్లి కుమార్తెలై వచ్చారు కదా, బాగా అలంకరించుంటారు మిమ్మల్ని. దీని స్తోత్రం. ఎప్పుడు అలంకరించినంత అలంకరించుంటారు. అంతగా నేను అలంకరించారు, సిద్ధపరిచి ఉంటారు. నేను బాగా కనపడాలి, ఏమంటే మనుషులకు బాగా కనపడాలని నేను సిద్ధపరిచినారు. ఆ విధముగట క్రీస్తు కొరకు అన్నీ వేసుకుని ఆ రోజు ఒకవేళ నీకు ఒక చైన్ లేకపోయినా పక్క వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు చైన్ తీసుకొచ్చి నీ మెల్ల వేస్తారు. పెళ్లి కుమార్తె కనుక నీకు రింగ్ లేదనుకో, వాళ్ళు రింగ్ అనేది తీసి నీకు రింగ్ ఒకటి పెడతారు. అంటే మొత్తానికి బంగారంతో మొత్తానికి నేను జడలు అల్లేసి మంచి బట్టలు వేసేసి నేను మంచిగా సుందరంగా తయారు చేసేస్తారు మొత్తానికి నిన్ను. అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? పెళ్లి కుమార్తె వలె సిద్ధపడటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ విధముగా లోటుపాటు లేనటువంటి విధముగా సిద్ధపడాలి దేవుడి కొరకు. హల్లెలూయా. కొంచెం లోటు కూడా కనపడకూడదు. పెళ్లి కుమారుడు నిన్ను చూడగానే, ఏ పెళ్లి కుమారుడు? ఇప్పుడు నిన్ను చేసుకున్న పెళ్లి కుమారుడు కాదు, ఒక పెళ్లి కుమారుడు ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన నిన్ను చూడగానే ఫ్లాట్ అయిపోవాలా. హల్లెలూయా. ఫ్లాట్ అయిపోవటం అంటే తెలుసు కదా, పడిపోవాలా, లవ్లో పడిపోవాలి ఆయన నీ లవ్లో. దేనికి స్తోత్రం. అంతగానూ సిద్ధపరచుకుందువుగాక. దేనికి స్తోత్రం. నెక్స్ట్ వన్ చూస్తే ప్రకటన 19 6-7 వచనాలని మీరు నోట్ చేసుకోండి. ఆయన భార్య అని కానీ చదువమ్మా. ఆయన భార్య తమ్మును తామే సిద్ధపరుచుకుని ఉన్నది. ఆయన భార్య అంటే టెల్మీ, చెప్పండి అమ్మా. ఆయన భార్య అంటే ఎవరు? యేసయ్య భార్య. ఎవరు యేసయ్య భార్య? చెప్పరు. నేను చెప్పలేవా? ఎందుకు ఇది సంకోచిస్తావు? యేసయ్య భార్య. నేను కూడా చెప్తా. ఇప్పుడు నేను ఇక్కడ పురుషుడిగా ఉండొచ్చు, ఆడకు పోయిన తర్వాత నేను కూడా యేసయ్య భార్యనే. దేవునికి స్తోత్రం. అందరూ భార్యలే, ఒక్కడే, ఓన్లీ వన్ మ్యాన్, ఒక్కడే పెళ్లి కుమారుడు యేసయ్య ఒక్కడే. ఆ ధవలవనుడు రత్నవనుడు 10,000 అతి సుందరుడైన దేవుడు తల మెరిచిపోతూ ఉంటాడు అంతమంది అమ్మాయిల మధ్యలో. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన భార్య తమ్మును తామే సిద్ధపరచుకోవాలి. ఇక్కడ ఇంకొక మాట మీకు చెప్పను. చాలామంది అనుకుంటారు నన్ను సిద్ధపరిచే వాళ్ళు లేరండి. చాలామంది మా ఫోన్లు చేసి కొంతమంది సేవకులు అంటారు, పాస్టర్ గారు మీ లెక్క మమ్మల్ని సిద్ధపరిచే వాళ్ళు ఉంటే ఎంత బాగుండు. అంటే సిద్ధపరిచే వాళ్ళు కావాలా నీకు? నువ్వు సిద్ధపడలేవా? కొందరికి సిద్ధపడే అలవాటు, వాళ్ళకి సిద్ధపడే అలవాటు ఉంటుంది. ఇంకొంతమందికి వాళ్ళకి అలవాటు ఉండదు, ఇంకొకరు సిద్ధపరచాలా. కానీ ఎలా సిద్ధపడాలని చెప్తున్న పాయింట్లో రెండో పాయింట్ ఏంటంటే నీకు నువ్వే సిద్ధపడాలి. దేవుడు సిద్ధపరిచే అనుభవం ఒకటి ఉంది, మనల్ని మనమే సిద్ధపరచుకునే అనుభవం ఇంకోటి ఉంటుంది. ఒక్కొక్కసారి దేవుడు సిద్ధపరుస్తాడు, కానీ ఈ చివరి దినాలలో మాత్రం, ఈ సంవత్సరాంతపు ఈ ఉపవాస ప్రార్థనలో మాత్రం దేవుడు చెబుతున్నాడు, నేను సిద్ధపరచను, నీకు నీవే సిద్ధపడు. నువ్వు నా భార్యగా సిద్ధపడు. బాగా ఎట్లా సిద్ధపడతా నేను చూస్తా. దేవుడు సిద్ధపరిచే కాలం కాదు ఇది, మనల్ని మనమే సిద్ధపరచుకునే కాలం. నీలో ఏ లోపం ఉందో సరిదిద్దుకొని, నీలో ఏ తప్పు ఉందో తీసేసుకొని, దేవుడికి ఏమి ఇష్టమో అవన్నీ అలంకరించుకొని, అవన్నీ నీలో పెట్టుకొని, మాటలను, చేష్టలను, చూపులను, తలంపులను, నడకని, పడకని అన్నిటినీ జాగ్రత్తగా పెట్టుకొని కనుక నువ్వు సిద్ధపరచుకొని కూర్చుంటే యేసయ్య వచ్చి ఏం చేస్తాడు? నీతో ఏం చేస్తాడు? ఎంగేజ్మెంట్ అయిపోద్ది నీతోటి. ఇక్కడ ఎంగేజ్మెంట్ జరగాలి, అక్కడ పెళ్లి జరగాలి. మధ్యాకాశంలో ఇందు, భూమి మీద ఎంగేజ్మెంట్ జరగద్ది, పెళ్ళి ఇక్కడ జరగదు. ఇక్కడ జస్ట్ ఎంగేజ్మెంట్ అంటే నేను నిన్ను చేసుకోబోతున్నానని చెప్పుకొని పోవటం. తెలుసు కదండి ఎంగేజ్మెంట్ అంటే, తెలుసా లేదా? అది జరగాలి ఈ భూమి మీద. నీకు జరిగిందో లేదో, ఏసైతే ఎంగేజ్మెంట్ అయ్యిందో లేదో నీకు అవ్వాలి. అందుకే ఈ ఉపవాస పండుగలు. దేని స్తోత్రం. అయితేనే ఆ మధ్యాకాశంలో విందు భోజనములో నువ్వు పెళ్లి కుమారుడు పక్కన కూర్చోగలుగుతావు. లేదంటే విడవబడతావు, భూమి మీద ఉంటావు, భయంకరమైన తెగుళ్లకు, రోగాలకు నువ్వు అప్పగించబడతావు. సంఘము, సార్వత్రిక సంఘము, పరిశుద్ధమైన సంఘము దేవుడితో ఎత్తబడిన తర్వాత ఎవరైతే విడవబడతారో వాళ్ళందరి మీదకి భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైనటువంటి పోరాటాలు రాబోతున్నాయి.
అప్పుడు ఎంత అరిసినా గీ పెట్టినా ప్రార్థనలు ఉండవు, మందిరాలు ఉండవు, ఏముండవు. విడవబడిన వాళ్ళు ఆ టార్చర్ అంతా అనుభవించిన తర్వాత అందరిని దేవుడు తీసుకొచ్చి ఆ మధ్యాకాశంలో ఆయన తీర్పు తీర్చి ఎవరిని ఎటు పంపాలో అటు పంపించేస్తాడు. దేని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని మనమే సిద్ధపరచుకునే టైం ఇది. ఆమెన్. నీకు నువ్వు సిద్ధపరచుకొని, అలాగే వాక్యం వింటున్న బిడ్డ నిన్ను నువ్వు సిద్ధపరచుకో. నీ పిల్లల్ని సిద్ధపరచు, యవన పిల్లల్ని సిద్ధపరచు. గాలి కొదిలేయగాకు, రోడ్డు మీద కొదిలేయగాకు. పోనాను ఆడుకోపోని మందిరానికి పోయిస్తానని చెప్పి పంపగాకు. నష్టపోతావు, ఏడుస్తావు. ఒకరోజు ఆ ఉగ్రతలో నీ కొడుకు విడవబడిన తర్వాత నువ్వు ఒక పక్క ఉండి, నీ కొడుకు ఒక పక్క ఉండి కాలిపోతూ ఉంటే, ఒక పక్క నీ కొడుకు ఉండి ఆ ఉగ్రత పాలైపోతూ ఉంటే చూసి ఒక తల్లిగా తట్టుకోలేవు నువ్వు. ఆ రోజు రాకముందు నీ కుమారుని సరిచేసి సిద్ధపరచు. దేవుడు మందిరములకు తీసుకొచ్చి కూర్చోబెట్టు. దాని ద్వారా నువ్వు సిద్ధపడతావు, నీ పిల్లల్ని సిద్ధపడతావు. ఒక సేవకుడిగా నేను సిద్ధపడి మిమ్మల్ని సిద్ధపరచాలి. ఒక తల్లిగా నువ్వు సిద్ధపడి నీ పిల్లల్ని సిద్ధపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇవి ఎలా సిద్ధపరచుకోవాలి? అయితే నేను ఇప్పుడు అసలైన సబ్జెక్టులోకి వస్తున్నాము. మనల్ని మనము ఏ ఏ విషయాలు సిద్ధపరచుకోవాలి ఈ సంవత్సరానికి అనే ఒక 4 లేక 5 విషయాలు త్వరగా చెప్పి ముగిస్తాను. నెంబర్ 1, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. మనల్ని మనము ఏ ఏ విషయాలు సిద్ధపరచుకోవాలి, ఇది 2వ భాగం. జాగ్రత్తగా ఆలకించండి. ఈ వీడియో చూస్తున్న వారులారా, మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దేవుడు నీతోని సూటిగా మాట్లాడబోతున్నాడు. ఓకే. 10వ అధ్యాయం 11వ వచనం చదవండి అమ్మా. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడాలి. ఇప్పుడు పాయింట్ 1 రాసుకోండి. దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నట్టుకు సిద్ధపడాలి మనం. అర్థమైందా లేదు? దేవుని చిత్తానుసారంగా నడుచుకోవటానికి మనల్ని మనము సిద్ధపరచుకోమని చెప్తుంది వాక్యం. ఆయనంటే ఎవరు? యేసయ్య. యేసయ్య చిత్తానుసారంగా మనం నడుచుకోవటానికి, చిత్తానుసారంగా చేయటం వేరు, నడవటం వేరు. చిత్తానుసారంగా ఉండటం వేరు, చిత్తానుసారంగా నడవటం వేరు. దేవుడు చెప్తున్నాడు, దేవుడి చిత్తమే నేను చేస్తున్నానయ్యా అంటుంటారు చాలామంది. కానీ దాంట్లో నడవటం చాలా ఇంపార్టెంట్. నడుచుకోవటానికి సిద్ధపడండి అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిత్తం లేక ఇష్టం, చిత్తాన్ని ఇష్టం కూడా అంటారు. కానీ యెషయా గ్రంథం 66:4 ఒక మాట ఉంటుందండి, మీరు నోట్ చేసుకోండి. ఆయనకి ఇష్టం కాని దానికోసం కోరుకొని దాని కొరకు పరిగెత్తుతున్నారంట ఒక టీము. ఆయనకి ఇష్టము లేనిది, లేకపోతే ఆయనకి చిత్తము కానిది వాళ్ళు ఏం చేశారు? కోరుకున్నారు. ఈరోజు సంఘం ఎలా అయిపోతూ ఉందంటే, ఆయన చిత్తము కాని వాటి కోసం ప్రాకులాడుతూ, ఆయనకి ఇష్టము లేని వాటిని కోరుకుంటూ, ఆయనకి నచ్చకపోయినా నీకు నచ్చింది కాబట్టి ఇది నాకు కావాలి, ఇది నా జీవితంలో జరగాలి అనుకొని నువ్వేం చేస్తున్నావు? నీ చిత్తాన్ని, నీ ఇష్టాన్ని జరిగించుకోవడానికి ముందుకెళ్తున్నావు కనుక నువ్వు ఓడిపోతున్నావు, సిగ్గునందుతున్నావు. నువ్వు అనుకున్న గమ్యానికి చేరలేకపోతున్నావు, నువ్వు అనుకున్న స్థాయికి వెళ్ళలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? ఆయనకి ఇష్టం లేనిది చేస్తున్నారంట అక్కడ. ఒకవేళ ఈ సంవత్సరం అంతా నువ్వు అలాగే దేవుడికి నచ్చనివి చేసావేమో, దేవుడికి క్షమాపణ చెప్పి, దేవా ఇక నా ఇష్టం కాదు నీ ఇష్టమే జరగాలి అని ప్రభువు తట్టు నువ్వు చేతులెత్తాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 21:18 మీరు నోట్ చేసుకోండి. రెఫరెన్సులు చాలానే ఉంటాయి, రాసుకోండి, చాలా ఉపయోగపడుతుంది మీకు. యోహాను సువార్త 21:18 ఏముంటుందంటే, నువ్వు యవనుడివై ఉన్నప్పుడు నీకిష్టమైన చోటుకల్లా వెలిసుంటివి. నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం అంటూ ఉంటారంట యవన కాలంలో. ముసలివాడివైనప్పుడు, చదువమ్మది తీస్తే 18
నీ అంతట నీవే నడుము కట్టుకొని నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీకిష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నువ్వు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదు. నీ చేతులు నువ్వు చాచుదువు. వేరొకడు నీ నడుము వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నీకిష్టము కాని చోటకి నిన్ను మోసుకొని పోవు. నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ యవ్వన ముసలి రెండు ప్రాయాలు ఉన్నాయి. ఒకటి యవ్వన ప్రాయం, ఇంకోటి వృద్ధాప్యం. అయితే యవ్వన ప్రాయం అంటే దీని ఆత్మీయత మలుచుకుంటే ప్రారంభ దశ, క్రైస్తత్వంలో ప్రారంభ దశ. ప్రారంభంలో మనం ఎలా ఉంటామంటే మన ఇష్టాలను ఎప్పుడు అడుగుతూ ఉంటాం ఎక్కువగా. ఒక్కసారి నీ ఆత్మీయత పెరిగే కొద్దీ కొద్ది రోజులకు వచ్చిన తర్వాత ఇక నీకు అర్థమవుద్ది నా ఇష్టం కంటే దేవుడి ఇష్టమే జరగాలని అర్థమయ్యి ఇక నీ ఇష్టాలు పక్కకి పెట్టి దేవుడి ఇష్టాలు అడుగుతుంటావు. అది జరుగుతుంది. నా ఇష్టం అనుకుంటున్న ఆ స్థితిలో నువ్వు ఉంటే ఇంకా నువ్వు యవనస్తుడుగానే ఉన్నావు, ప్రారంభంలోనూ ఉన్నావు, ఇంకా నువ్వు క్రైస్తవుడుగా. లేదయ్యా నా చిత్తం కాదే జరగాల్సింది, నీ ఇష్టం జరగాలి యేసయ్యా అని అంటే నువ్వు అప్పుడు దీంట్లో సీనియారిటీ పెంచుకొని ఒక ముసలి ప్రాయానికి నువ్వు క్రైస్తత్వంలో వచ్చావని అర్థం. అప్పుడు ఏం చేస్తావంటే ఇక దేవుడు మీద ఆధారపడి నడుము కట్టి, నడుమనే మాట బైబిల్లో మనసును చూపిస్తుంది. మనసు అనే ఒక నడుమును కట్టి అనే మాట మనకి ఎఫెసీ పత్రికలో కనపడుతుంది. కాబట్టి నడుము అంటే మనస్సును కట్టుకొని ఇక నువ్వేం చేస్తావు, ఇక నువ్వు ఇష్టం వచ్చిన చోటుకు పోవు, ఇక దేవుడే ఇష్టమైన చోటుకు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. నువ్వు ఆటోమేటిక్గా వెళ్ళిపోతానే ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఈ రాత్రి మీరందరూ యేసుకు ఒక లెటర్ రాయాలి. రాస్తారా? ఒక లెటర్ రాయాలి. ఆ లెటర్లో ఏమండి పైన ఎవరికి రాస్తున్నావో అది ఉండాలి, కిందంతా ఎంటీ అయిపోవాలి. ఆ కింద ఇట్లు నీ పేరు రాసి ఆ ఎంటీ పేపర్ వేసేకి ఇచ్చేయాలి నువ్వు. ఆ మధ్యలో అదంతా ఎవరు రాయాలి చెప్పరు? ఆ మధ్యలో మ్యాటర్ ఎవరు రాయాలి? యేసయ్య రాయాలి, నువ్వు కాదు. నీ జీవితం అనే ఒక లెటర్ని ఆయనకి ఇచ్చేసేయి. నీ పేరు పెట్టి కింద ఇట్లు నీ పేరు రాసుకో, ఇట్లు పాలు కోటని రాసి ఆయనకి ఇచ్చేసాను అనుకో. మధ్యలో నువ్వేం తినాలి, ఎక్కడికి పోవాలి, ఎక్కడ ఉండాలి, ఎలా జీవించాలి, ఎప్పుడు ఏ పని చేయాలనేది అన్నీ రాసి అలాగే దేవుడిని నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఆయన చేతిలోకి వస్తుంది లైఫ్. ఒక మాట, అద్భుతమైన మాట ఉందండి, సామెతల గ్రంథం 21:1 వచ్చిన చాలా నాకు చాలా నచ్చినటువంటి మాట ఇది. సామెతల గ్రంథం 21:1 వచ్చిన 21వ అధ్యాయం 1వ వచనం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది. నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. ఆమేన్. ఎంతమందికి అర్థమైన వాళ్ళందరూ గట్టిగా అల్లు చెప్పండి. ఏమర్థమైంది? యెహోవా చేతిలో గనుక మనం కానీ ఉంటే మనల్ని ఆయన చిత్తవృత్తి చొప్పున మనల్ని తిప్పుతూ ఉంటాడంట. అది ఆ మాటలో ఉన్నది. మన చిత్తం చేసుకుందామని పోయినా కూడా దేవుడు ఏం చేస్తాడు, మరలా ఆయన చిత్తాన్ని తిప్పుతాడు. అది అర్థం చేసుకొని చదివితే చాలా అద్భుతమైన మాట అది. రాజు అనే యేసయ్య చేతిలో మనం ఉంటే ఆయన చిత్తవృత్తి చొప్పున అని రాయబడి ఉంది. అంటే ఆయన చిత్తం చొప్పున మనల్ని ఏం చేస్తుంటాడు చెప్పండి అమ్మ, నోరు తెరిచి. తిప్పుతుంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అట్లా త్రిప్పబడాలి మనం. ఈరోజు ఒకవేళ నీ ఇష్టం లేక నీ ఇష్టాన్ని జరుపుకోవటానికి వెళ్తుంటే, ఈరోజు దేవుడికి నీ జీవితాన్ని అప్పగిస్తే, లేక ఆయన చేతిలోకి నువ్వు వెళ్ళగలిగితే, ఇక రేపటి నుండి నీ ఇష్టం జరగదు. ఆయన చిత్త ప్రకారంగా నిన్ను త్రిప్పుకుంటూ నడిపిస్తూ ఉంటాడు. అట్టి కృప త్రియేక దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఈ మాటలు వింటున్న మనమందరము ఆయన చిత్తవృత్తి చొప్పున మనమందు తిప్పబడుదుముగాక. ఆయన చిత్తానికి మనం లోబడుదుముగాక. ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటే ఒక సిద్ధపాటు కలిగి ఒక క్రొత్త సంవత్సరంలో అడుగుపెట్టుదుముగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 13:14 ఉంటుంది. దేవుని చిత్తానుసారమైన మనసు గల ఒకనట కనుగొన్నాడట. ఇక్కడ వాక్యం చాలా బాగుంటుంది. అతడి పేరు దావీదు. 13:14 ఉంటుంది. ఏమని? చిత్తానుసారమైన మనసు గల ఒకరిని నేను కనుగొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
చిత్తానుసారమైన మనసు గలగానే నేను కనుగొన్నాను అన్నట్టుగా రాబోతున్న రోజుల్లో నీ గురించి కూడా దేవుడు ఒక సాక్ష్యం చెప్పాలి. ఈ బిడ్డ నా చిత్తమును అనుసరించే ఒక మనసు కలిగిన బిడ్డ అని నీ గురించి చెప్పేటువంటి బిడ్డగా నువ్వు మారటానికే దేవుడు ఈ సంవత్సరాంతపు ఉపవాస కూడికలను పెట్టి దేవుడు నిన్ను ఈ స్థలానికి తీసుకువచ్చి నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలా నువ్వు మారాలి. నీ గురించి ఆ సాక్ష్యం రావాలి బయటికి. నీ గురించి ఆ టెస్టమని నువ్వు వినాలి, నీ ప్రజలు వినాలి. ఆయన చిత్తము చేయటానికి కొంచెం కష్టమే కావచ్చు. కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని నువ్వు నిలబడగలిగితే యావత్ ప్రపంచం నీ చేతుల కింద, నీ కాళ్ళ కింద సాగిలిపడేలా చేస్తాడు దేవుడు. దేవుడి చిత్తానికి లోబడిన వాడు ఇక ఎవరికి లోబడాల్సిన అవసరంలా, ఎవరికి మొక్కాల్సిన అవసరంలా, ఎవరిని బతిమలాడాల్సిన అవసరంలా, ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపాల్సిన అవసరంలా, అట్టి వాడు ఉన్నతంగా గొప్పగా ఘనంగా దేవుడు ఉంచుతాడు ఈ లోకంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చిత్తానుసారమైన మనస్సు గలవారిగా ఉండాలని ప్రభు మనల్ని స్వాగతిస్తున్నాడు, పిలుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది మొదటి మాట ఏంటి? దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నట్టుకు మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. రెండో మాట ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడుదును, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక. వినుటకు తమ మనస్సు కొనరు. దీనిని కొంచెం మనం వ్యతిరేకంగా తీసుకుందాం. వినుటకు మీ మనస్సులను లేక మన మనస్సులను సిద్ధపరచుకోవాలి. ఏం వినటానికి? వాక్యం వినటానికి. అలా రాయండి. దేవుని వాక్యము వినటానికి మన మనస్సును సిద్ధపరచుకోవాలి. ఇది రెండో పాయింట్. అర్థమవుతుందా? దేవుని వాక్యము వినటానికి మన మనస్సును సిద్ధపరచుకోవాలి. అక్కడ ఏం రాయబడి ఉంది? విందురని నేను ఎవరితో మాట్లాడుదును అని దేవుడు అంటున్నాడు. ఎవరితో మాట్లాడాలి? చెప్పినా వినరు కాబట్టి నేను ఎవరితో మాట్లాడాలి అని అంటున్నారు. కాబట్టి మనసును సిద్ధపరచుకొనక వాక్యమునందు సంతోషము లేని వారై తునీకరించబడుతున్నారు. అర్థమవుతుందండి? వాక్యమందు సంతోషము లేని వారై ఏమవుతున్నారో తెలుసా? తునీకరించబడుతున్నారు. వాక్యం సరిగా వినక ఈ లోకంలో తునీకరించబడుతున్నారు. అటు దేవుడి దగ్గర కూడా ఒక్కోసారి అన్యాక్సెప్టెడ్గా నీ లైఫ్ లేదు, రిజెక్ట్ అవుతుంది. ఇటు లోకంలో రిజెక్ట్ అయిపోతే పర్లేదు, కానీ దేవుడి దగ్గర కూడా రిజెక్ట్ అయిపోతే చాలా కష్టం. మన లైఫ్ని బాగు చేసేవాడు ఎవడు ఉండడు. ఎవరి దగ్గర రిజెక్ట్ అయినా పర్లేదండి, ఎవడు మనల్ని యాక్సెప్ట్ చేయకపోయినా పర్లా, అందరూ మనం తునీకరించిన నీ బతుకు వేస్ట్ అన్నా పర్లా, కానీ దేవుడు ఒక్కడే నీ లైఫ్ని తీసుకుంటే చాలు, నీ దిశను మార్చేస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. యాక్సెప్ట్ చేయాల్సిన ఆయన యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయాల్సిన ఆయన చేయకపోతే చాలా ప్రమాదం ఉంటుంది. దయచేసి గమనించండి ప్రియులారా, ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా మీరు ఆలకించాలి. అయితే ఇక్కడ మత్తయి సువార్త 13:14లో ఒక అద్భుతమైనటువంటి ఒక మాట ఉంటుందండి. 13:14 చదవండి అమ్మా. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైపోయినాయట. ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. ఇక్కడ ఈ బ్యాచ్ అంట వినటానికి చెవులు మందం చేసుకుని వినట్లేదట దేవుడి వాక్యాన్ని. దేవుడి వాక్యము ఇలా మాట్లాడుతూ ఉంటే కొందరు అలా ఆలోచిస్తూ ఉంటారండి. వచ్చింది ఎందుకు అది మర్చిపోతాం మనం. దేవుడి మందిరానికి వాక్యం వినటానికి, దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి మన జీవితంలో ఉన్న కష్ట నష్టాలు పోగొట్టుకొని దేవుడి దగ్గర ఉన్న ఆశీర్వాదం, సంతోషం, సమాధానం ఇవన్నీ మనం పొందుకొని వెళ్ళటానికి వచ్చి అవన్నీ పక్కకు పెట్టేసి మళ్ళీ అనాలోచనలకు వెళ్ళిపోయి నీ చెవుల ద్వారా దేవుడి వాక్యాన్ని వినవు. చాలామంది వినరు. మందమైపోయిన నీ చెవులు, నీ హృదయముకు కొవ్వు పట్టింది అంటున్నాడు దేవుడు. నేనంటలేదమ్మా, వాక్యం చెప్తుంది.
కొవ్వు పట్టిన హృదయాలు కలిగి వాక్యం వినట్లా. కానీ ఇంకొక ప్రజలు ఉన్నారు చూడండి, మార్కు సువార్త 4:33లో, మార్కు సువార్త 4:33లో ఉన్నారు. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది, అది ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారు తెలుసా? వినుటకు శక్తి కలిగి ఉన్నారు వాళ్ళు. వాళ్ళేమో వినటానికి శక్తి లేని వారుగా ఉన్నారు. ఇక్కడ ప్రజలు శక్తి కలిగి ఉన్నారు. మన దేవుడి బిడ్డలు, మనం ఎప్పుడు సంఘ బిడ్డలం ఎట్లా ఉండాలో తెలుసా? దేవుని వాక్యాన్ని వినటానికి ఎప్పుడు సంసిద్ధులమై ఉండాలా. దేవుడు వాక్యమే బ్రతుకులు మారుస్తుంది. దేవుడు వాక్యమే సరైన పద్ధతిలో పెడతాది. నీకు స్వస్థత ప్రేర్యాలు చేయొచ్చు, రేపు మరలా రోగం రాకపోదు, వస్తుంది. స్వస్థత ప్రేయల మీద మీకు జీవితాలు కట్టుకోగాకండి. ఇక్కడ హీలింగ్ ఉంది. అలాగే దేవుడు ఏం చేశాడంటే ఫస్ట్ వాక్యం చెప్పి ఆ తర్వాతే స్వస్థత పరిచినాడు. మీరు ఆ సువార్తలను చదివితే ఫస్ట్ వాక్యం చెప్పాడు, తర్వాతే స్వస్థతలు చేశాడు. వాక్యం తర్వాతే స్వస్థత. హల్లెలూయా. వాక్యము సరిగ్గా నువ్వు హృదయంలోకి తీసుకుంటేనా ఇక నీకు ఏ ప్రేయర్స్ అవసరం లేదు. అంటే ఇంకెవరి అవసరత నీకు అవసరం లేదు. నీ ప్రేయరు, నీ లైఫ్, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితమే నిన్ను బాగు చేస్తూ ఉంటుంది. ఆ వాక్యమే నీకు ఒక మెడిసిన్ అయిపోద్ది. ఆ వాక్యమే నీ లోపల నువ్వు కృంగిన ప్రతిసారి ధైర్యపరుస్తుంటుంది. ఆ వాక్యమే నీ శరీరంలో నిస్సత్వముకు ఒక మెడిసిన్ అయిపోయి నీ ఎముకలకు సత్వమును కలిగిస్తుంది ఆ వాక్యము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, మనము వినుటకు శక్తి గలవారమై ఉండాలి. లూకా 14:35 ఉంటుంది, వినుటకు చెవులు గలవాడు వినున్నట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ఇక నుండి మీరు వినుటకు శక్తిని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. క్రొత్త సంవత్సరములో ఆశక్తితో కన్నులారా తనివి తీరా ఏమండి క్యూరియాసిటీతో ఆశ్చర్యంగా దేవుడు వాక్యాన్ని వినే చెవిగా నీ చెవిని దేవుడు మార్చునుగాక. ఆమె 3rd వన్లోకి వెళ్ళిపోదాం. హోషియా గ్రంథం 14:2 3వ పాయింట్. 14వ అధ్యాయం 2వ వచనం. మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా అమ్మా, ఇక్కడ మనకు వచ్చిన పాయింట్ వచ్చేసిందా? 14:2 ఏముంది? మాటలు మాట్లాడుటకు సిద్ధపరచుకోవాలి. ఇంకా మీకు లేక మాట్లాడుటకు నీ నోటిని సిద్ధపరచుకోవాలి. మాటలాడుటకు నీ నోటిని సిద్ధపరచుకోవాలి. భయపడే కాలం కాదు. ఇక మాట్లాడటం నేర్చుకో, పాట పాడటం నేర్చుకో, వాక్యములో ఎదగటం నేర్చుకో. దేవుల్లో ఉండి ఆ ప్రార్థన రాదని ఇంకా లోపల ప్రార్థన ఎంతకాలం చేస్తూ బయటికి గట్టిగా గంభీరంగా దేవుని స్తుతించు. దేవునికి స్తోత్రం. మాటలు మాట్లాడుటకు నువ్వు సిద్ధపడాలి. ఏమండి? మాటలాడుకుని నీ నోటిని సిద్ధపరచుకోవాలి. ఈ లోకములో ఉన్న మాటలు వేరండి, ప్రభులో ఉన్న మాటలు వేరు. మోషే గారు నేను మాట నేర్పరిని కాదు అంటున్నాడు. అన్నాడా లేదా? నేను మాట నేర్పరిని కాదు అన్నాడు. ఎటువంటి దేవుడు తెలుసా? ఎటువంటి వ్యక్తి తెలుసా ఈ మోషే? నోటి మాంద్యం కలిగిన వ్యక్తి ఎటువంటి వాడో తెలుసా? నేను మాటల నేర్పరిని కాదయ్యా అన్న వ్యక్తి ఎలాంటి వాడో తెలుసా? అపోస్తుల కార్యములు 7:22 చూస్తే సకల విద్యలను అభ్యసించి ఒక గొప్ప స్థానంలో ఉన్నవాడు. సకల విద్యలను ఏం చేసినాడు ఇతను? అభ్యసించిన వాడికట మాటలు రావట్లా. ఇప్పుడు భూ సంబంధముగా చదువుకోవటం వల్ల మాటలు వస్తాయి, అందరి దగ్గర మాట్లాడేస్తామనుకుంటే కుదరదు. లోకములో వచ్చే మాటలు వేరండి. దేవుడిలో నిలబడినప్పుడు దేవుడు ఆ తగిన సమయోచితమైన మాటలు ఇవ్వటం వేరు. ఆ సమయానికి కావలసిన మాటల్ని నోటిని పెట్టి మాట్లాడమంటాడు. రాజులతో సైతము, అధికారులతో సైతము నిలబడి ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నానంటే ఒకప్పుడు ఒక్కడ ముందు మాట్లాడాలంటేనే గజగజ వణిగిపోయేవాడిని. నేను చదువుకున్నవాడినే, బాగా మాటలు తెలిసిన వాడినే, కానీ మాట్లాడటం రాదు నాకు. కానీ దేవుడిని నమ్మిన తరువాత దేవుడు మాటలాడుటకు లేక నా నోటిని నేను దేవుడు సిద్ధపరచుకున్నప్పుడు దేవుడు ఏ టైంలో ఏ మాటలు కావాలో ఆ సమయోచితమైన మాటలు దేవుడు అందించటం నాకు ప్రారంభించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ వ్యక్తి ఇంత చదువుకున్నవాడు మాటలు రావు అంటున్నాడు నాకు.
అప్పుడు దేవుడు తన జ్ఞానమునిచ్చి తన శక్తిని ఇవ్వటమును బట్టి అనేకుల ఎదుట నిలబడి మాట్లాడగలిగిన వాడిగా మారిపోయినట్లుగా మనకి గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే మన నోటి ద్వారా మాట్లాడేటువంటి మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. దుర్భాషలు మాట్లాడకూడదు. ఎఫెసీ పత్రిక 5:3-4 ఉంటుంది. పూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను మనం పలకకూడదు. నీకు ఇష్టం వచ్చిన మాటలు పలుకుతూ కొందరు సరసోక్తులు చతురాడుతుంటారు. స్త్రీలతోటి కొందరు చతురు మాటలు మాట్లాడుతూ ఉంటారు, సరసోక్తులు చేస్తుంటారు. పోకిరి మాటలు, బూతు మాటలు, చిల్లర మాటలు, ఈ మాటలన్నీ మన నోటిన మాట్లాడటానికి కాదు మనం సిద్ధపరచుకోవాల్సింది. దేవుని మాటది ఉన్నట్టుగా చెప్పి మనము అనేకుల ఎదుట దేవుడు ఇతడితో ఉన్నాడు అనేటట్టుగా దేవుడు మన నోటిని వాడుకొని మనతో మాట్లాడేటట్టుగా దేవుడు మన నోటిని దేవుడు సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 2:13 ఉంటాయండి. ఆత్మ నేర్పు మాటలు పలకాలి. ఇక్కడ స్పష్టంగా ఉంటుంది, ఆత్మ నేర్పే మాటలే పలకాలి. లోపల ఆత్మ చెప్పద్ది, ఇదే బలుకు అంటది, అదే పలకాలి. లేనిపోని మాటలు పలకకూడదు. ఆత్మ నేర్పు మాటలే పలకాలి అని వాక్యం చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. మీ నోట ఏ మాటలు మాట్లాడాలో ఆ విధంగా మీ నోటిని ఈ సంవత్సరం సిద్ధపరచుకోండి. అసభ్యకరమైన మాటలు కాల్చేయండి, రానియకండి. కొత్త సంవత్సరము క్రొత్త వాయిస్ ఉండాలని, ఇది కొత్త మాటలు ఉండాలి. ఇక్కడ పాత మాటలని గాలిపోవాలా. పాత బూతు మాటలు, పాత నోటి నుంచి శపించే మాటలు, ఎవరినైనా బూతులు మాట్లాడే మాటలు, ఏమంటే వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్పి అబద్ధాలు చెప్పే మాటలు అన్నీ మనకు దూరం అయిపోవును గాక. ఆమెన్. 4th వన్, ఇప్పుడు దాకా నేను చెప్పాను. 1 చెప్పండి, దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నట్టుకు సిద్ధపరచుకోవాలి. నెంబర్ 2, దేవుని వాక్యం వినుటకు మీ మనసులను సిద్ధపరచుకోవాలి. నెంబర్ 3, మాటలాడుటకు నీ నోటిని సిద్ధపరచుకోవాలి. 4వది, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాల్ని మీరు చదువుకోండి. 20-21 అక్కడెక్కడైతే పాయింట్ ఉందో చదివేసాయమ్మా. ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, అది ప్రతి సత్కారమునకు సిద్ధపడాలి. మనం సత్కారం అంటే ఏంటో తెలుసా అండి? మంచి పనులు చేయుటకు సిద్ధపడాలి. సత్కారం అంటే సత్ అంటే మంచి, కార్యం అంటే పనులు. మంచి పనులు చేయటానికి సిద్ధపరచుకోవాలి. చెడ్డ పనులు ఏవి పడితే తులిపి పనులు, చిల్లర పనులు, అల్లరి పనులు కాదు ఇక చేయాల్సింది. మన పనిని చూసి అనేకులు అనాలి, నిన్ను చూసి నువ్వు దేవుడు బిడ్డవని చెప్పాలి. మనం పని చేస్తున్నప్పుడే చెప్పాలి. కొందరిని చూడండి, ఎక్కడికన్నా పోతే ఈజీగా గుర్తుపట్టచ్చు. వాళ్ళు చేసే పనులను బట్టి ఏం చెప్పిన, అమ్మ నువ్వు దేవుడు బిడ్డవా అని అడుగుతారా లేదా? మిమ్మల్ని ఎవరైనా అడిగారు అలాగా? మీరు చేసే పనులను బట్టి అమ్మ నువ్వు దేవుడు బిడ్డవని అడిగారా నిన్ను? అడగలేదంటే నువ్వు ఇంకా దేవునికి స్తోత్రం. అనరు, అనరు, 1 అనరు, 2 అనరు, మాట్లాడదు ఈ మంద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే గట్టిగా స్తోత్రం చెప్పండి. మాట్లాడండి అమ్మా. ఎవరైనా అన్నారా నువ్వు దేవుడు బిడ్డవని? అన్నారా నిన్ను? మరి ఇందాక నుంచి ఏంది, ఎక్కడున్నావు నువ్వు అంటే సంతోషం అనిపించుకోవాలి. అదే మంచి పని మనం చేస్తున్నప్పుడే ఈమె యేసుని నమ్ముకున్న కనుక ఈ పని చేసింది అన్నట్టుగా మన జీవితం ఉండాలి. కాబట్టి ఈరోజు నా మాటలు ముగించే ముందు, సత్కార్యమును ఇంగ్లీష్లో అంటారు గుడ్ వర్క్ అంటారు, మంచి పనులు. అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో గుడ్ వర్క్ అని రాయబడి ఉంటుంది, మంచి పనులు చేసేవారని. అయితే ప్రియులరా, మంచి పనులు ఉన్నాయి, చెడ్డ పనులు ఉన్నాయి. ఇందులో మంచి పనులు మాత్రమే చేయటానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. అవి గనుక సిద్ధపరచుకోకపోతే మనం ఇక అన్నీ చెడ్డ పనులే చేస్తుంటాం. ప్రైజ్ ది లార్డ్. చాతనైతే మంచి పనులు చేయి, ఎవరికన్నా మంచి అన్నా చేయి. ఎట్టి పరిస్థితుల్లో కీడు మాత్రం ఎవరికి చెయ్యొద్దు. నువ్వు చేయకపోయిన పక్కనన్నా ఉండు, కానీ కీడు మాత్రము, చెప్పండి అందరు, కీడు మాత్రం చేయొద్దు బిడ్డలారా. ప్రతిదీ లెక్కలోకి తీసుకుంటాడు దేవుడు. ఆడు కీడు చేసినందుకు వాడికి ఒక శిక్ష ఉంది. నువ్వేమంటావు, నాకు కీడు చేశాడు కనుక నేను కూడా కీడు చేయాలంటావు. నువ్వు అంటే ఆడబడే శిక్షకు నువ్వు కూడా పోతావా చెప్పవా ఏమమ్మా? అటనా తల ఇట్టు ఊపుతుర్రా లేకపోతే ఇట్టు ఊపుతుర్రా? పోవాలంటే చేయి, కీడు చేయి. వాళ్ళకు ఒక శిక్షను దేవుడు ఆల్రెడీ ఖరారు చేసి పెట్టాడు.
నువ్వేమంటావు? నన్ను అన్ని మాటలంటే నేను ఊరుకోవాలా, నాకు కీడు చేస్తాను నేను ఊరుకోవాలంటావు. దానికి ఏమైతే ఆడ శిక్షకి నువ్వు కూడా. అందుకేనండి మంచి పనులు చేద్దాం, కీడు జోలికి వెళ్ళొద్దు. మనం పాటికి మనం దేవుడికి అప్పగించుకొని నిశ్చింతగా ఉందాం. నీ పక్షాన 2024 యేసయ్య యుద్ధ రంగములకి దిగబోతున్నాడు, యుద్ధ బరిలోకి దిగబోతున్నాడు. హల్లెలూయా. చెప్పాడు దేవుడు, కలవరి తెగ మినిస్ట్రీస్ ప్రతి కుటుంబం పక్షాన యుద్ధ బరిలో నేను నిలబడబోతున్నాను, ఎవడొస్తాడు చూసుకుంటానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు పోరాడుతున్న శక్తులతో యుద్ధం చేయబోతున్నాడు దేవుడు. నీ మీదకి లేచిన మాంత్రిక దురాత్మ శక్తులతో యుద్ధం చేయబోతున్నాడు. అన్యాయముగా నీ ఆస్తులు లాక్కొని అన్యాయముగా నిన్ను అమాయకురాలు చేసి నేను నానా విధాల బాధలు పెడుతున్న వారి అంతు చూడటానికి దేవుడు యుద్ధ బరిలో దిగబోతున్నాడట. గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపరుచు దేవుండి. కాబట్టి ప్రియులారా, నా సందేశాన్ని ముగిస్తున్నాను. మన మూలవాక్యం చెప్పాడు, నాకు చెప్పాడు దేవుడు, నువ్వు సిద్ధపడి నీకు కలిగిన సమూహం అంతటిని సిద్ధపరచు అన్నాడు. నా బాధ్యత సిద్ధపడి సందేశం చెప్పాను. చాలామంది నాశనానికి సిద్ధపడుతున్నారు కానీ ఇటు దేవుడి కోసం సిద్ధపడట్లేదు. సిద్ధపడిన వాడే దేవుడి దగ్గరికి వెళ్తాడు, లేక పెళ్లి కుమారుడి దగ్గరికి వెళ్తాడు. సిద్ధపడిన వాడు బయటే నిలిచిపోవాల్సి వస్తుంది. నేను 100 రోజులు ఫాస్టింగ్ చేశాను యేసయ్యా, 3 రోజులు ఫాస్టింగ్లు ప్రతి నెల చేసేవన్నయ్యా, పాలుకోటి పాస్టర్ పెట్టేవాడు, ప్రతి నెల పోయేవన్నయ్యా అని అంటే కుదరదు. సిద్ధపడితేనే లోపలికి, సిద్ధపడకపోతే బయటికి. లోపలికి పోతావా బయటికి పోతావా? కాబట్టి సిద్ధపడు. నెంబర్ 1, ఎలా సిద్ధపడాలి అంటే ఒక పెళ్లి కుమార్తె వలె సిద్ధపడాలి. అన్ని లోటు లేకుండా సిద్ధపడాలి. ఇంకా ఎలా సిద్ధపడాలంటే నిన్ను నువ్వే సిద్ధపరచుకోవాలి. ఆ తరువాత మనం వేటిలో మనము ఏ విషయాల్లో సిద్ధపడాలంటే, ఒకటి దేవుని చిత్తారంగా నడుచుకోవడానికి సిద్ధపడాలి. రెండోది దేవుని వాక్యాన్ని వినే మనస్సు కలగాలని సిద్ధపడాలి. మూడవదండి మాటలాడుటకు నీ నోటిని సిద్ధపరచుకోవాలి. సత్కారి మంచి పనులు చేటుకు నీ యొక్క సిద్ధపాటు ఉండాలి. ఈ సిద్ధపాటు దేవుడు మనందరికి దయచేయునుగాక. ఈ వాక్యం వింటున్న మనందరి జీవితంలో ఇటు సిద్ధపాటు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు నీతోనే మాట్లాడుంటే ఆలస్యం చేయకుండా ప్రార్థన ఏకీభవించు. నేను నమ్ముతున్నాను ఈ రాత్రి ప్రభు నీతో సూటిగా మాట్లాడాడని. దేవుడు నాతోనే మాట్లాడాడు అన్నవారు మీ కుడి చేతిని చూపిస్తే నేను ప్రార్థన చేయబోతున్నా. సిద్ధపడాల్సినవి సిద్ధపరచుకుందాం. యేసులోకి వెళ్దాం. కొత్త సంవత్సరంలో కాదు నువ్వు వెళ్ళాల్సింది, యేసయ్యలోకి వెళ్ళాలి. 2024 ఆ కొత్త సంవత్సరాలు ఎన్ని చూసావు నువ్వు? 2023 కొత్త సంవత్సరం వచ్చింది, ఏం చేసాం? కానీ ఈ సంవత్సరం మాత్రం మనము ఒక క్రొత్త సంవత్సరంలో కంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆయన సన్నిధిలోకి, ఆయన కృపలోకి మనం అడుగు పెట్టాలి. ఆ సిద్ధపాటు దేవుడు మనకిచ్చునుగాక. తండ్రి, ఈ వాక్యం వింటున్న వారిని, ఇక్కడ ఉంటున్న వారిని, వీడియో చూస్తున్న అందరిని మీరు దీవించు. నన్ను నిలబెట్టుకుని మీరు మాట్లాడిన విధానమును బట్టి స్తోత్రాలు. నీ కృపకి నిన్ను అప్పగిస్తున్నాను, నీ దయకి నిన్ను అప్పగిస్తున్నాను. మహోన్నతమైన శక్తిని, బలాన్ని తోడుగా ఉంచి సుందరమైన జీవితాలను మా జీవితాలను కట్టమని, నిన్నటి కాల సమయంలో దిద్దుబాటు, ఈరోజు సిద్ధపాటు అనే సందేశాల ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరిచిన, ప్రోత్సహించినావు. ఈ సందేశం ద్వారా మాలో పెనుమార్పులు జరిగించి ఈ సిద్ధపాటులో ఉన్న సకల దీవెనలకు అర్హులుగా ప్రతి బిడ్డను మార్చి, ఈ సిద్ధపాటులో ఉన్న ప్రతి ఆశీర్వాదానికి సొత్తులుగా ప్రతి బిడ్డను మార్చమని యేసుక్రీస్తు దివ్యమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ నువ్వు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరు గట్టిగా చప్పలు కొట్టి దీని పరుద్దాం.